వివాహం గురించి నాగదోషం ఉందని ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత విగ్రహ ప్రతిష్ఠ చేసిన సంవత్సరం లోపే వివాహం జరిగింది. వివాహం జరిగిన తర్వాత నేను నా భర్తతో కలిసి వచ్చి స్వామి దర్శనం చేసుకొని పూజ చేసుకొని వెళ్ళాము. తర్వాత మాకు ఫస్ట్ బాబు పుట్టాడు. బాబు పుట్టిన తర్వాత మళ్ళీ వచ్చి ఇలాగే దర్శనం చేసుకొని విగ్రహ పూజ చేసుకొని వెళ్ళాము. తర్వాత మళ్ళీ రెండో బాబు పుట్టాడు. మళ్ళీ ఇప్పుడు వచ్చి విగ్రహానికి పూజ చేసుకొని వెళ్తున్నాము. ఏవైనా వివాహం గురించి ఎదురు చూస్తున్న వాళ్ళు, వివాహ సమస్యలు ఉన్నవాళ్ళు, నాగదోషం ఉన్నవాళ్ళు, వ్యాపార అభివృద్ధి గురించి ఎదురు చూసేవాళ్ళు ఇలా నాగప్రతిష్ఠ చేసుకుంటే నాగదోషాలు ఉన్నవి అన్నీ పోతాయి, అంత మంచి జరుగుతుంది, అన్ని మంచి ఫలితాలే వస్తాయి, అంతా మంచి జరుగుతుంది. చూసారు కదండి, నాగప్రతిష్ఠ చేసుకున్నటువంటి భక్తులు వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేయడం జరిగింది. ఇది వాళ్ళ యొక్క విగ్రహం. సర్వే జన సుఖినో భవంతు.